కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధి అవతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటు లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు. అలా కాజ బైపాస్ కాజలో కలుస్తుంది. కాజ నుంచి ఇక్కడ వరకు కట్టుంటే ఈ బయటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన ₹1 కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి. అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కోర్టులో ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజ మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9HP లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో 33,000 ఎకరాల రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నా, వాళ్ళు చెప్పడం కాదు. నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొండకళ్ళ నారాయణ గారు, నేను ఇంకెవరో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కారులో వెళ్తుంటే, మోడీ గారు వచ్చిన శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున్నా పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చంద్రబాబు వల్ల మీ కుటుంబాలు చిచ్చులు పెట్టారని మీరు అన్నారు సార్. నేను నా కేసు చిన్నగా దానికి వ్యతిరేకిస్తే అసలు తప్పే లేదు, మా కుటుంబంలో చిచ్చు రావడానికి కారణం కేసు నాని అని బహిరంగ ఇప్పటిదాకా పేరు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు సంగతి ఎవరో తెలియదయ్యా. చంద్రబాబు నాయుడు తెలియదు, మోడీ గారిని అడిగి చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు అడశిష్యులు పెడతాడు, ఏం చేస్తాడు. ఇంకా ఒకటి చెప్పేదేంటి, ఆ పెట్టల ద్వారా చెప్తే నేను చేయాలి, నీకు సమాధానం చెప్పాలేంటి.